హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రవీణ్. చాలా రోజులైపోయింది మనం మన ఛానల్లో వీడియో పెట్టి. సో చాలా మంది ఫ్రెషర్స్ కాలేజీకి వెళ్తున్నారు, జాయిన్ అయిపోయారు. అండ్ మీ కాలేజెస్ ఎలా ఉన్నాయి, మీ నర్సింగ్ లైఫ్ ఎట్లా నడుస్తుంది ఫస్ట్ సెమ్ అనేది నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే అది కూడా మన ఫ్రెషర్స్కి అనమాట. సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ సెమ్లో ఇప్పుడు ఉన్నారో, అంటే 2025 to 26 అకాడమిక్ ఇయర్లో ఉన్నారో, సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మెయిన్ టాపిక్ ఏంటంటే కామన్‌గా యూజ్ చేసే ఇంపార్టెంట్ మెడికల్ టర్మ్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అవి ఎందుకు తెలుసుకోవాలి అనంటే, సో మీరు ఎప్పుడైతే వైవా అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో వైవా జరుగుతది కదా! సో అప్పుడు మిమ్మల్ని ఎగ్జామినర్ అడగొచ్చు. లేదు అంటే మీరు క్లినికల్ పోస్టింగ్స్‌లో ఉన్నప్పుడు సో ఆ టర్మ్స్ అనేవి డాక్టర్స్ లేదంటే అక్కడ ఉన్న స్టాఫ్ నర్సెస్ ఈ మెడికల్ టర్మ్స్ అనేవి వాడతారు. సో ఇవి మీకు తెలియకుండా మీరు జస్ట్ అలా వెళ్ళిపోతా ఉంటే మీకేమీ రాదు. సో మీరు చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో నేను ఈ వీడియోలో ఈ టర్మ్స్ అనేవి మీకు కొన్ని చెప్తాననమాట. అంటే ఇంపార్టెంట్ అనేవి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవి మీకు ముందే తెలుసుంటే ఓకే. తెలియకపోతే వీడియోని చివరి వరకు చూడండి అండ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోని మనం 5 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాము. అంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే మెడికల్ టర్మ్స్‌ని 5 పార్ట్స్ కింద నేను డివైడ్ చేసి చెప్తాను. పార్ట్ 1లో చూసుకుంటే మనకి మెడికల్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మెడికల్ వర్డ్స్ అసలు ఎలా ఫార్మ్ అవుతాయో చూసుకుందాము. అంటే ఏం లేదు, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అని అంటారు. సో ఇవి మీకు ఐడియా ఉండే ఉంటది. ప్రిఫిక్స్, సఫిక్స్ అంటే. ప్రిఫిక్స్ అంటే వర్డ్ స్టార్టింగ్ ఉండేదాన్ని ప్రిఫిక్స్ అంటాము. సో సఫిక్స్ అంటే ఎండింగ్‌లో ఉండేదాన్ని. ఈ ప్రిఫిక్స్‌లో ఏమొస్తాయి, కామన్‌గా యూజ్ చేసే వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ హైపర్. హైపర్ అంటే మామూలుగా ఎక్కువ అని అర్థం. సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువుంది అని అర్థం అనమాట. తర్వాత హైపో. హైపో అంటే లో అని అర్థం. సో, తక్కువుంది అని అర్థం. సో, హైపో టెన్షన్ అంటే లో బ్లడ్ ప్రెషర్ ఉందని అర్థం. సో, హైపర్ అంటే ఎక్కువ అని అర్థం అనమాట. హైపో అంటే తక్కువ అని. దాని తర్వాత బ్రాడీ. బ్రాడీ అంటే స్లో అని అర్థం. సో, ఇప్పుడు బ్రాడీ కార్డియా అంటే హార్ట్ రేట్ అనేది తక్కువుంది అని అర్థం. నెక్స్ట్ టైమ్ వచ్చేసి టాకీ అంటే ఫాస్ట్ ఆర్ స్పీడ్ అని అర్థం అనమాట. ఇప్పుడు టాకీ కార్డియా అంటే హార్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ టైమ్ వచ్చేసి ఏ ఆర్ ఏఎన్ ఈ 2 వర్డ్స్ ఉంటే అబ్సెంట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఎనీమియా ఉంది. ఎనీమియా అంటే బ్లడ్ తక్కువుంది అని అర్థం. సో, ఏతో స్టార్ట్ అయ్యేయన్నీ యాబ్సెంట్ అని ఉన్నాయని అర్థం అనమాట. అండ్ ఇంకొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏఎన్‌టిఐ యాంటీ అండ్ ఏఎన్‌టిఈ యాంటీ 2 సిమిలర్ గానే ప్రొనౌన్స్ చేస్తాము. కాకపోతే మీనింగ్స్ వేరనమాట. సో, ఏఎన్‌టిఐ యాంటీ అంటే అగైన్స్ట్ ఆర్ అపోజిట్ అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయోటిక్స్ అంటే బాక్టీరియాకి అగైన్స్ట్‌గా మనం ఇచ్చే మెడిసిన్‌ని యాంటీబయోటిక్స్ అంటాం. లేదంటే యాంటీ హైపర్‌టెన్సివ్స్ అంటే బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించడానికి వాడే డ్రగ్స్‌ని యాంటీ హైపర్‌టెన్సివ్స్ అంటాం. అండ్ ఏఎన్‌టిఈ అంటే బిఫోర్. యాంటీ అంటే బిఫోర్. ఏఎన్‌టిఐ అంటే అపోజిట్ ఆర్ అగైన్స్ట్ అని అర్థం. ఏఎన్‌టిఈ అంటే బిఫోర్ అని అర్థం. ప్రెగ్నెంట్ వుమెన్‌కి ఇచ్చే కేర్‌ని యాంటీనేటల్ కేర్ అంటాము. అంటే ఇది ఇంకా బర్త్ అవ్వలేదన్నమాట. సో, బిఫోర్. సో, అర్థమైంది కదా మీకు? ఏఎన్‌టిఐ అంటే యాంటీ అగైన్స్ట్ ఆర్ అపోజిట్ అని అర్థం. ఏఎన్‌టిఈ అంటే బిఫోర్ అని అర్థం. సో, ఇవి కామన్‌గా యూజ్ చేసే ప్రిఫిక్సెస్ అనమాట. నెక్స్ట్ సఫిక్సెస్ చూసుకుందాము. సఫిక్సెస్ అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటది. అంటే దాని మీనింగ్ తెలిసుంటది. ఈ సఫిక్సెస్ ఏంటంటే వర్డ్ ఎండింగ్ అని అర్థం అనమాట. సో, ఇందులో మనకు కామన్‌గా యూజ్ చేసేవేంటంటే ఐటిస్. ఐటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ అని అర్థం. మీరు ఇంకా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఐటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే టాన్సిలైటిస్ అని అంటారు. టాన్సిలైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్. తర్వాత జింజివైటిస్ అంటారు. అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ గమ్స్. మన పళ్ళ దగ్గర ఉండే గమ్స్. నెక్స్ట్ సఫిక్స్ వచ్చేసి ఎక్టమీ అంటే ఈసీటీఓఎంవై ఎక్టమీ. సో, ఎక్టమీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే రిమూవ్ చేయడం అని అర్థం అనమాట. ఇంకా మన బాడీలో నుంచి ఒక పార్ట్ ఏదైనా రిమూవ్ చేయడాన్ని ఎక్టమీ అంటారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ అపెండెక్టమీ అంటే అపెండిసైటిస్ ఉన్న వాళ్ళకి అపెండిస్ అనేది రిమూవ్ చేస్తారు. 24 అవర్స్ పెయిన్ అంటారు కదా! సో, అదే అనమాట. నెక్స్ట్ సఫిక్స్ వచ్చేసి ఆల్జియా. ఏఎల్‌జిఐఏ. ఆల్జియా అంటే పెయిన్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాల్జియా అంటే నెర్వ్ పెయిన్ అలా అనమాట. ఈ పార్ట్ 1లోనే సఫిక్స్, ప్రిఫిక్సెస్‌తో పాటు రూట్ వర్డ్స్ అనేవి కూడా ఉంటాయి. సో, అవేంటంటే కార్డియో అంటే హార్ట్ అని, న్యూరో అంటే నెర్వ్స్‌కి సంబంధించని, గ్యాస్ట్రో అంటే స్టొమక్‌కి సంబంధించి, హెపాటో అంటే లివర్‌కి సంబంధించి, నెఫ్రో అంటే కిడ్నీకి సంబంధించి. సో, ఇట్లా ఇప్పుడు నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్ అంటారు. అంటే ఏంటో తెలీదు అనకూడదు. నెఫ్రాలజీ అంటే కిడ్నీకి సంబంధించి అని అర్థం అనమాట. సో, ఇవన్నీ బేసిక్ టర్మ్స్ అనమాట. అండ్ ఇప్పుడు పార్ట్ 2. పార్ట్ 2లో మనం వైటల్ సైన్స్ టర్మ్స్ అనేవి చూసుకుందాం. వైటల్ సైన్స్ చూసేటప్పుడు మనకి కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తారు. సో, అవేంటో చూసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేది హెచ్ఆర్. హెచ్ఆర్ అంటే ఏం లేదు హార్ట్ రేట్ అనమాట. అంటే హార్ట్ రేట్ ఎంతుంది ఏంటి అనేది.
తర్వాత పిఆర్ అంటే పల్స్ రేట్ ఎంత ఉందని తెలుసుకుంటాం. తర్వాత ఆర్ఆర్ రెస్పిరేటరీ రేట్, తర్వాత సాచురేషన్ అదే ఎస్పీఓ2 అంటారు కదా! సో అది. ఎల్ఓసి అని అంటారనమాట. ఎల్ఓసి అంటే ఏం లేదు, లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఎప్పుడైనా ఒకవేళ సిస్టర్ అడిగినప్పుడు, లేదంటే మీరు ఎవరికైనా పేషెంట్‌కి చెక్ చేసి నోట్స్‌లో రాసుకుంటున్నప్పుడు ప్రతిసారి రెస్పిరేటరీ రేటు లేదంటే హార్ట్ రేట్ అని రాయక్కర్లేకుండా ఈ మెడికల్ టర్మ్స్ యూజ్ చేసి మీరు రాసుకోవచ్చనమాట. అంటే ఆర్ఆర్ అని పెట్టి ఇంత, లేదంటే పిఆర్ అని పెట్టి ఇంత, ఎస్పీఓ2 అని పెట్టి ఇంత అని వేసుకోవచ్చనమాట. సో మీకు ఈజీగా ఉంటది. పార్ట్ 3లోకొద్దాము. పార్ట్ 3లో నేను మీకేమిచ్చానంటే, కామన్‌గా వర్డ్స్ ఉంటాయి కదా! వర్డ్స్‌లో యూజ్ చేసే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, అవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో, అందులో ఫస్ట్ ఐవీ. ఐవీ అంటే ఇంట్రావెనస్ అని అర్థం. అంటే త్రూ వెయిన్స్. త్రూ వెయిన్స్ ద్వారా ఇచ్చేదాన్ని, చేసేదాన్ని ఇంట్రావెనస్ అంటాం. లైక్ ఇప్పుడు ఐవీ ఇంజెక్షన్ ఇవ్వమంటారు. అంటే వెయిన్స్‌కి ఇవ్వాలని అర్థం అనమాట. లేదంటే ఐవీ క్యానులా అంటారు. అంటే క్యానులా పెట్టాలి వెయిన్స్‌కి అని అనమాట. అండ్ ఇంకోటేంటంటే ఐఎం అంటే అందరికీ తెలిసిందే. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అనేది త్రూ మజిల్ ద్వారా ఇస్తాము. తర్వాత ఎస్సి సబ్క్యూటేనియస్ అంటే క్యూటేనియస్ కింద ఇస్తాము. నెక్స్ట్ టైం వచ్చేసి ఎన్పిఓ ఆర్ ఎన్బిఎం ఏదైనా అనొచ్చు. సో ఎన్బిఎం అంటే నథింగ్ బై మౌత్ అనమాట. సో ఈ నథింగ్ బై మౌత్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే హాస్పిటల్‌లో కొన్ని సర్జరీస్ చేస్తారు కదా! సో ఆ సర్జరీస్ జరగక ముందు పేషెంట్‌కి ఫుడ్ అనేది ఏమి అలౌ చేయరనమాట. అప్పుడు ఈ టర్మ్ యూజ్ చేస్తారనమాట. పేషెంట్ ఎన్‌బిఎంలో ఉన్నాడు. లేదంటే పేషెంట్‌ని ఎన్‌బిఎంలో ఉంచండి అని చెప్తారనమాట. అంటే ఏం లేదు, పేషెంట్‌కి ఏ ఫుడ్ ఇవ్వద్దు, ఏ వాటర్ ఇవ్వద్దు, ఏ ఫ్లూయిడ్స్ ఇవ్వద్దు అని చెప్తారనమాట. సో దాన్ని ఎన్‌బిఎం ఆర్ ఎన్‌పిఓ అంటారు. దాని తర్వాత ఎస్టీఏటీ అని ఉంటది. స్టాట్ అంటే ఇమ్మీడియేట్‌గా చేయాల్సినవి స్టాట్ అని అంటారనమాట. పార్ట్ 4లో మనం సింప్టమ్స్ అండ్ కండిషన్స్ గురించి చూసుకుందాము. కొన్ని సింప్టమ్స్‌కి పర్టిక్యులర్ టర్మ్స్ యూజ్ చేసి మనం పిలుస్తామనమాట. సో, అవి చూసుకుందాము. అందులో ఫస్ట్ వచ్చేసి డిస్ప్నియా. డిస్ప్నియా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనమాట. తర్వాత టర్మ్ వచ్చేసి ఎడిమా. ఎడిమా అంటే స్వెల్లింగ్ అని అర్థం. అండ్ నెక్స్ట్ కామన్‌గా యూజ్ చేసేదేంటంటే పైరెక్సియా. పైరెక్సియా అంటే ఏంటో అనుకోవద్దు. పైరెక్సియా అంటే ఏం లేదు, ఫీవర్. ఫీవర్‌ని పైరెక్సియా అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎనీమియా. ఎనీమియా గురించి మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా! అంటే ఏవైతే ప్రిఫిక్సెస్ ఉన్నాయో అందులో ఏ అనొస్తే యాబ్సెంట్ అని అర్థం అని చెప్పాను కదా! సో ఎనీమియా అనే టర్మ్ కూడా కామన్‌గా యూజ్ చేస్తారు. ఎనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువుంది అని అర్థం. దాని తర్వాత జాండిస్. జాండిస్ అంటే యెల్లో డిస్కలరేషన్ అనమాట. ఇంకొకటి సైనోసిస్. సైనోసిస్ అనే వర్డ్ కూడా మీకు కామన్‌గా యూజ్ చేస్తారు. సైనోసిస్ ఏంటంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ అని అర్థం అనమాట. మన స్కిన్ బ్లూ కలర్‌లోకి మారుతది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువొచ్చినప్పుడు బ్లూ కలర్‌లోకి మారుతది. బేసిక్ టర్మ్స్ చెప్పడానికే కాబట్టి పైపైన చెప్తున్నాను. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ డిస్ప్నియా, ఎడిమా, సైనోసిస్, పైరెక్సియా, ఎనీమియా, జాండిస్ ఇవన్నీ కేస్ షీట్‌లో మీరు చూస్తారనమాట ఎక్కువ. డాక్టర్స్ రాస్తారు. ఈ కేస్ షీట్‌లో ఇవన్నీ రాస్తారనమాట. సో, ఇవన్నీ తెలిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతదంతే. ఇప్పుడు పార్ట్ 5కొద్దాం. పార్ట్ 5లో బేసిక్ ప్రొసీజర్స్ నేమ్స్ ఎట్లా ఉంటాయనేది చూసుకుందాము. అందులో ఫస్ట్ క్యాన్యులేషన్. క్యాన్యులేషన్ అంటే ఏం లేదు, క్యాన్‌లా పెట్టడాన్ని క్యాన్యులేషన్ అంటారు సింపుల్‌గా చెప్పాలంటే. దాని నెక్స్ట్ క్యాథెటరైజేషన్. క్యాథెటరైజేషన్ అంటే ఏం లేదు, యూరిన్ ట్యూబ్ అనమాట. సో, డైరెక్ట్ యూరిన్ అనేది బ్లాడర్ నుంచి కలెక్ట్ అవుతది. అన్‌కాన్షియస్ పేషెంట్స్‌కి, లేదంటే పేషెంట్ ఇమ్మొబిలైజ్ అయినప్పుడు, అంటే కదలకుండా ఉండే స్థితిలో ఉన్నప్పుడు. నెక్స్ట్ కొన్ని సర్జరీస్ చేస్తారు కదా! సో, అప్పుడు కూడా ఈ క్యాథెటరైజేషన్ అనేది చేస్తారనమాట. సో, క్యాథెటరైజేషన్ అంటే యూరిన్ ట్యూబ్, అంటే ఒక ట్యూబ్ అనేది బ్లాడర్‌లోకి ఇన్సర్ట్ చేస్తారు. సో, యూరిన్ అనేది డైరెక్ట్ ఆ ట్యూబ్ నుంచి బ్యాగ్‌లోకి కలెక్ట్ అవుతది. దాని తర్వాత ఇంకోటేంటంటే సక్షనింగ్. సక్షనింగ్ అంటే రిమూవల్ ఆఫ్ సెక్రేషన్స్ అని అర్థం అనమాట. అంటే కొంతమంది అన్‌కాన్షియస్ పేషెంట్స్‌కి సెక్రేషన్స్ వస్తాయన్నమాట. ఈ మౌత్‌లో నుంచి, నోస్‌లో నుంచి అట్లా అనమాట. సక్షనింగ్ ట్యూబ్ ఉంటది. సో, దాని ద్వారా సెక్రేషన్స్ అనేవి రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి నెబులైజేషన్. ఇది కామన్ టర్మ్, అందరికీ తెలిసే ఉంటది. నెబులైజేషన్ అంటే స్టీమ్, అంటే ఈ ఆవిరి ఉంటది కదా! సో, ఆవిరి మెడిసిన్ అనేది ఆవిరి రూపంలో మనకి లంగ్స్‌లోకి వెళ్తదనమాట. సో, ఆ ట్రీట్మెంట్ అనేది అట్లా ఇస్తారు. దాన్ని నెబులైజేషన్ అంటారు. ఇంకొన్ని బేసిక్స్ మీరు తెలుసుకోవాల్సినయి ఏంటంటే, డ్రగ్స్ ఇచ్చేటప్పుడు ఓడీ, బీడీ, టీఐడీ, ఎస్ఓఎస్ అని ఉంటాయి. సో, ఓడీ అంటే వన్స్ ఇన్ ఎ డే అనమాట. అంటే రోజుకి ఒకసారి వేసుకోవాలి అని అర్థం. లేదు, బీడీ అంటే రోజుకి 2 సార్లు. టీఐడీ అంటే ట్రైస్ ఇన్ ఎ డే. రోజుకి 3 సార్లు ఏసుకోవాలి. నెక్స్ట్ ఎస్ఓఎస్. ఎస్ఓఎస్ అంటే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మనం ఆ మెడికేషన్స్ ఏసుకోవచ్చు. మొత్తం అన్నీ కలిపి చెప్తే మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు అని నేను పార్ట్స్ కింద డివైడ్ చేశాను. అంటే పార్ట్ 1లో ఇవి, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇట్లా డివైడ్ చేసి చెప్పాను. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీకు వార్డ్‌లో ఉన్నప్పుడు ఆర్ హాస్పిటల్‌లో క్లినికల్ పోస్టింగ్స్‌లో ఉన్నప్పుడు మీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తది. అండ్
అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో జరిగే వైవాస్ ఉంటాయి కదా! సో, అప్పుడు మీకు యూజ్ అవుతదనమాట. ఎగ్జామినర్ ఒకవేళ అడిగితే మీకు ఈజీగా గుర్తుంటది. అండ్ మీరు ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవే టర్మ్స్ కాదు ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయి. బట్ నేను మోస్ట్ కామన్‌గా యూజ్ చేసేవి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌వి చెప్పాననమాట. సో, ఏమైనా మిస్ చేసుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో, ఈ వీడియో అయితే ఇది. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.